వాళ్ళు మన ప్రశాంతి ఇంటిగా ఎక్కిస్తాను టెక్నికల్ కమిషనర్ అయితే ఈరోజు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రిజిస్టర్ మెయింటైన్ చేస్తే ఏం చేస్తాను ఇక్కడ ఈ డెప్త్లు ఏంటి అన్నీ కూడా ఏదేంటి అనేది మొత్తం రాసుకుంటాను అబ్స్ట్రాక్ట్ చేయడం ఈజీగా ఇప్పుడు మీ టోటల్ ఓటర్స్ ఎంతమంది ఎంత డిస్ట్రిబ్యూషన్ సంతకం ఎవరైనా మనకి ఇవ్వాలి ఇట్లా రిసీవ్ సంతకం మొబైల్ నెంబర్ సిగ్నేచర్ తీసుకొని ఇట్లా వేస్తాము వేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు ఎంతమంది అయిపోయింది ఓపెన్ చేయండి కొంచెం ఈవినింగ్ అవర్స్ మంచి ఫాస్ట్ ఉంది. అయితే మీరు ఇంకొకటి ఏం చేయాలంటమ్మా ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒకటి అబ్స్ట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఏం చెప్తారు అడిగితే మిమ్మల్ని అడిగితే డీటెయిల్గా ఉండాలి. ఇక్కడ టోటల్ ఓటర్స్ ఎంతమంది, ఫామ్స్ కలెక్టెడ్ ఎన్ని, అన్కలెక్టబుల్ ఫామ్స్ ఏంటి, అందులో డివిజన్ ఒకటి ఏంటి అందులో ఉంది డివిజన్ డిస్ట్రిబ్యూషన్ నాట్ డిస్ట్రిబ్యూషన్ అన్కలెక్టబుల్ దాంట్లో రాదు. ఇదో మార్క్స్ అన్కలెక్టబుల్ పెట్టాలి. ఇప్పుడు మీరు బస్సులు ఉంటుంది ఇప్పుడు ఇందులో ఏముంది ఆల్రెడీ ఎన్రోల్ అంటే మీరు ఇప్పుడు ఎవరైతే వేరే ప్లేస్లో ఎన్రోల్ అని ఉంటారు కదా ఇక్కడ మీరు డబుల్ అని రాసుకున్నాకండి. అయితే ఆయన ఎన్రోల్ అయ్యున్నాడో ఆ పిఎస్ నెంబర్ వేసుకోండి. అంటే రేపు మీకు ఎవరైనా వచ్చినా కానీ మనం ఇన్ని తీసేసినాము అంటే కొంచెం అక్వర్డ్ ఉంటుంది. అట్లా కాకుండా ఈ అన్కలెక్టబుల్ ఒక 10 ఫామ్స్ ఉంటే అందులో ఒక 5 మెంబర్స్ ఆల్రెడీ వేరే పిఎస్లో ఎన్రోల్ అయ్యి ఉన్నారు, రిమైనింగ్ బ్యాలెన్స్ ఈ డీటెయిల్స్ మేడం అని చెప్పడానికి అయితే మీరు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ చేసి మీరు ఇవన్నీ చూపించలేరు కదా. అబ్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఇవే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇందులో ఉంది కదా ఆల్రెడీ ఎన్రోల్డ్ ఎన్ని, మీకు బ్యాలెన్స్ మిగిలిన 10కు ఆల్రెడీ ఎన్రోల్డ్ ఎన్ని, డెత్ ఎన్ని, ఏ రాయండి, ఏ వర్డ్స్ రాయండి కింద అన్కలెక్టబుల్కి ఏ వర్డ్స్ రాసి ఏమున్నాయని రాయండి. పర్మనెంట్ షిఫ్టెడ్ అంటే ఎక్కడికో వెళ్తారు. ఇంకొకటి అన్ట్రేసబుల్ అసలు వాడెవడో తెలియదు మనకి, చుట్టుపక్కల ఎవరిని అడిగినా ఎవరు చెప్పడానికి అతన్ని ఆబ్సెంట్ అని చెప్పండి. రిఫ్యూజ్డ్ టు సైన్ ఈఎఫ్ అని పెడతాం కదా, ఆ పెట్టిన దాంట్లో రిఫ్యూజ్డ్ టు సైన్ ఈఎఫ్ అంటే మనకు ఈఎఫ్స్ ఇస్తున్నారు, ఫిల్ చేసి ఇస్తున్నారు. కొన్ని కింద సిగ్నేచర్ ఓటర్ పెట్టాడు, ఎవరైతే పెట్టాడో అతనికి కూడా మనం ఓటు ఖచ్చితంగా ఓటరు ఆ ఫామ్ ఈఎఫ్ ఫామ్ మీద సంతకం పెట్టాలి. సంతకం పెట్టకపోతే మాత్రం మనం మీకు ప్రాబ్లం అవుతుంది. అవి కూడా అన్కలెక్టబులే, తీసుకొని రిఫ్యూజ్డ్ టు సైన్ ఈఎఫ్ అనే దాంట్లో పెట్టి మీరు పెడతారు. ఆయనకు రేపు డ్రాఫ్ట్ కూడా రాదు. మీరు అది చెప్పాలి ఖచ్చితంగా. ఇక్కడ మీరు ఖచ్చితంగా సంతకం పెట్టాలి. కొంతమంది తెలియదు ఏంటంటే ఇక్కడ మేము పైన ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంత కరెక్ట్, దానికి రేపు ఆర్టీ యాక్ట్ ప్రకారం ఏ శిక్షకైనా నేను అడుగుంది అని ఉంటుంది. అదేమన్నా రాంగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు తెలియగా సంతకం పెట్టకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఆయన సంతకం తీసుకున్నాకనే అక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. సంతకం తీసుకోకపోతే దాన్ని కూడా రిజెక్ట్ చేస్తూ అన్కలెక్టబుల్ అదొకటి. అట్లాంటి మీరు ఈచ్ ఐటమ్ వైజ్ డీటెయిల్స్ రాయండి, అబ్స్ట్రాక్ట్ చేయండి. ఈరోజు మీరు డెత్లు పెట్టండి, డెత్లో షిఫ్టెడ్ ఇవన్నీ కూడా కొట్టించండి ఈ ఆప్షన్స్.
మేడం ఇప్పుడు ఇక్కడ మేము డీజల్ రాసుకుంటాం తర్వాత అలా సిగ్నేచర్కి అయితే డబ్బుల్లో ఏది ఉంచుకుంటావా ఇక్కడ ఉంచుకుంటావా ఒకటి ఇచ్చారు మేడం నాకు ఇది లేదు నువ్వు ఇదేంటి అంటే ఆల్రెడీ ఇందులో ఎన్రోల్ అయినట్టు రాసాయి ఒకటి యాక్సెప్ట్ చేస్తున్నావు కదా ఆ పిఎస్ నెంబర్లో ఎన్రోల్డ్ అని రాసాయి ఈ పర్సన్ అంటే ఏజ్ వాళ్ళు అది కూడా 70 to 90 వాళ్ళ ఏజ్ కూడా అవసరం లేదు ఇప్పుడు నీకు అసలు ఆ బాధే ఉంది ఫామ్ 768 ఆ బాధే ఇప్పుడు ఏమైనా నువ్వు ఇది మొత్తం వాళ్ళ బయట వాళ్ళు డీటెయిల్స్ ఈరోజు 6 వరకు దిగులతో మీరు సారీ వీళ్ళతో మీరు టోటల్ ఇన్ని డిస్ట్రిబ్యూషన్ నా డిస్ట్రిబ్యూషన్ ఎవరో దొరుకుతలేదు ఈ వీళ్ళకెళ్ళి నాకు ఎన్ని మీరు బిఎల్ఏ సంతకం తీసుకుంటారా తీసుకోండి పొలిటికల్ పార్టీ వాళ్ళవి కూడా తీసుకోండి అప్లోడ్ చేస్తున్నాం ఫైల్ అప్లోడ్ మంచిది సారీ ఎప్పుడు రాసుకుంటే ఇక్కడ ఇంకెన్ని ఇవ్వాలి మీ దగ్గర ఇప్పుడు ఆశాలు అంగన్వాడీ టీచర్స్ డ్యూటీ పడని వాళ్ళు ఆశా వర్కర్స్ వివోస్ ఇంకా గవర్నమెంట్ పంచాయతీ సెక్రటరీలు కారోబార్లు అందరూ ఈ 10 days ఫీల్డ్లో ఉండాల్సిందే ఎవరు లేకపోయినా వాళ్ళ పేర్లు రాసి పంపించారు అప్పుడే పెట్టేసాను మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవు మాకు ఆర్డర్స్ లేవు నేను మాట్లాడాను మేడం అలాగే టెలికాన్ఫరెన్స్ చెప్తారమ్మా అంటే లేదు నాకు ఆర్డర్స్ ఆ పేరు మేడం మెసేజ్ పెట్టింది ఎనీ ఇష్యూ ఎనీ కానీ మాకు నైట్ వేమడేశ్వర గారు రాజశ్రీ మేడం గారు నైట్ మెసేజ్ పెట్టాము మేడం మేము మార్నింగ్ జాయిన్ అందరూ ఇప్పుడు హెడ్స్ తోటి కూడా తిరుగుతున్నాను వాళ్ళు కూడా సంబంధం లేని డిఎంఎండ్హెచ్ కానీ డిడబ్ల్యూ కానీ మన ఐకేపీ సాయిల్ గారు డిఆర్డిఓ గారు కానీ అందరూ తిరుగుతూనే ఉన్నారు అందరూ చేయాల్సింది పెట్టారు మేడం హెచ్ఓ కానీ మన కూడా కానీ వీళ్ళు ఇప్పటిదాకా అధ్యక్షులు నడుచుకుంటే 2 రోజులకు ఎందుకంటే మేడం వీళ్ళకు ప్రతి ఇల్లు మీరందరికీ అవి ఏంటంటే డైలీ 25 నుంచి 50 హౌసెస్ ఫీవర్ సర్వే ఎన్సీడీ 30 నుంచి మనం ఏమో చేస్తాం కదా ఈ ఇంట్లో 4 members ఉన్నారా 2 members ఉన్నారా 30 అని అంటే మాకు తక్కువ ఐడియా వచ్చేస్తుంది అవును వచ్చేస్తుంది ఆ ఇంట్లో డెప్త్లు కూడా మీకు ఐడియా ఉంటాయి షిఫ్టెడ్ కూడా మీకు ఇంతకు ముందు డేటా ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పెళ్ళి అయినా కాగానే వాళ్ళకి మేము రిజిస్టర్లో మెన్షన్ చేసుకుంటాం కదా డెత్ అయిన వాళ్ళకి జీపీలో ఎంట్రీ చేసి మళ్ళీ డెత్ తీసేస్తాం కదా ఫ్రెష్ ఉంటుంది మేడం మా దగ్గర ఓల్డ్ డాటా ఏమి ఉండదు ఇప్పటికే ఉంటుంది సార్ ఈరోజు మాకు చెప్పే సబ్జెక్ట్ ఆల్రెడీ అది ముస్లిం ఏరియా కంప్లీట్ చేశాను నేనైతే చాలా వరకు మార్నింగ్ నుంచి భోజనం తిరిగి ఇప్పుడు మీకు ఫస్ట్ 100% కంప్లీట్ చేసిన వాళ్ళకి మేడం ఫామ్ చూసులే మేడం అదే ప్రాబ్లం మీ దగ్గర ఇంకొకటి డీలర్స్ ఉన్నారు కదా డీలర్స్ రేషన్ ఇవ్వడం అయిపోయినా కానీ డీలర్ షాపులు ఓపెన్ చేయాలి డీలర్లు అక్కడే కూర్చోవాలి అందరూ ఆయన పరిధిలో ఉన్న ఎవరైతే వాళ్ళు ఉంటారు కదా రేషన్ బెనిఫిషరీస్ ఉంటారు కదా వాళ్ళందరినీ మొబిలైజ్ చేయాలి ఫామ్స్ నింపాలి తెచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేయాలి కన్సల్ట్ అట్లా మీరు మైక్ కూడా అనౌన్స్ చేయండి పేపర్ షాపులన్నీ ఓపెన్ ఉంటాయి అక్కడ పోయి మీరు ఫామ్స్ ఇచ్చి ఫిల్ చేయించుకోండి అది కూడా చేయించిన సార్